ముక్కోటి ఏకాదశి నాడు కూడా విష్ణువాలయంలోనే వెళ్ళాలి కానీ సిద్ధాంతం ఏం లేదమ్మా. శివుడు ఆలయానికి వచ్చి చూడండి, ఏదైనా పుణ్యమే, ఏదైనా పుణ్యమే, ఏ ఆలయమైనా పుణ్యమే. మీకు ఆ దగ్గరున్న ఆలయానికి వెళ్ళాలి కానీ అందరూ కలిసి తిరుపతి వెళ్ళిపోతే ఇప్పటికే పీడకలు వస్తున్నాయి వాళ్ళకి, ఏం చేయాలరా బాబు 10 రోజులు అని. ముక్కోటి ఏకాదశి దర్శనం 15 రోజులు పెడతాడు. ముక్కోటి ఏకాదశి అంటేనే ఒకరోజు, నువ్వు 10 రోజులు ఎలా పెడతావు అంటే శాస్త్రం పోయింది పక్కకి. శాస్త్రం పోయింది. 10 రోజులు దర్శనం ఎలా పెడతారంటే 10 రోజులు ఏకాదశి ఉంటుందా? ఎందుకు చేస్తున్నారు మరి? ఏం చేయమంటావు? 1 కోటి మంది వస్తుంటే అంటే మనపిచ్చే శాస్త్రాలని పక్కకెట్టేలా చేస్తుంది. వెనకటికి ఎవరో విద్యార్థులు కార్తీక సోమవారం నాడు సెలవు అడిగారట హెడ్ మాస్టర్. సోమవారం సెలవు అంటే ఉపవాసం ఉంటారు కదా, అందుకని సార్ ఆదివారం ఎలాగో సెలవు. వాళ్ళ దృష్టి ఏంటంటే ఆదివారం ఎలాగో సెలవు, సోమవారం కూడా వచ్చి చెక్కేద్దామని 2 రోజులు సెలవు వస్తుంది. అది శనివారం వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గర గొడవ పెట్టారు, మాకు సోమవారం సెలవు. సోమవారం సెలవు ఎలా ఇస్తారు? ఆదివారం అంటే ఇస్తారు కానీ ఏంటది అని నేను ఇవ్వను అన్నాడు. అంటే వీళ్ళు ఏదో చెప్పాలి కదా అని. పూర్వం మీకంటే ముందు